వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈరోజు మన స్టూడియోలో సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవ్ రెడ్డి గారు ఉన్నాడు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, మనం రీసెంట్గా ఒకటి విన్నాం, ఒక డాక్టర్ తన ట్రేడింగ్లో ఒక 14 crores పోగొట్టుకున్నారని చెప్పేసి. సో దేనివల్ల అని అంటారు? సరిగ్గా అవగాహన లేకపోతే అందులో మంచి రిటర్న్స్ ఒక 20% అలా మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి. ఒక డేటా గురించి నేను కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తానండి. సెబీ అయితే చాలా కన్సర్న్. ఇప్పుడు మీరు పెట్టిన ఈ పాయింట్ మీదే సెబీ కూడా ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఎన్ఎస్సి కానీ బిఎస్సి నుంచి కానీ అసలు రీటైలర్స్ ఈ ఇయర్ 24-25లో ఎంత లాస్ అయ్యారో క్యాన్ యూ ఇమాజిన్? 1 yearలో 1 lakh crore లాస్ అయ్యారు. 1 lakh crore. మీరు 14 crores అది ఒక పార్ట్ అనమాట. అందులో 1 lakh లో 14 crores ఒక పార్ట్. అంతే కదా. 1 lakh crore రీటైలర్స్ మనీ అనేది చక్కగా వాళ్ళకి ఎంత హార్డ్ అండ్ మనీ అండి, అంతలాగా పోగొట్టుకుంటున్నారు అనేది. అంటే 91% ఆర్ మేకింగ్ లాసెస్. ఈ ట్రేడింగ్ అనే ఎందులో ఏదైతే మనకి వర్డ్లోకి వచ్చేసారో ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఈ ట్రేడింగ్, ఈ సెటప్లోకి ఎవరైతే హయ్యర్ రిటర్న్స్ కోసమే వస్తారు కదండి. సో ఎవరైతే ఈ సెటప్లోకి వచ్చేసారో గుర్తుపెట్టుకోండి, 100లో 10 మంది మాత్రమే మేబీ దే మైట్ మేక్ సమ్ మనీ, బట్ రెస్ట్ ఆఫ్ ది 90 అంటే 10 మంది కూడా కాదండి, 9 మంది. ఈ మిగతా అందరూ కూడా సో అందరూ కూడా ఈ 9 మంది కూడా లాస్ బేర్ చేస్తున్నారు అని చెప్పి ఒక షాకింగ్ రివీల్ చేశారు ఎక్స్చేంజెస్ వాళ్ళు. సో నౌ సెబీ ఇది ఎప్పటి నుండో స్టార్ట్ చేసిందండి. అంటే వీళ్ళని తగ్గించాలి, ఈ ట్రేడింగ్ని తగ్గించాలి, ఎస్పెషల్లీ రీటైలర్స్కి కొంచెం యాక్సెసిబిలిటీ దూరం చేయాలి ఈ ట్రేడింగ్కి. అంటే దానికి కాంట్రాక్ట్ సైజులు పెంచారు, తర్వాత స్ప్రెడ్, క్యాలెండర్ స్ప్రెడ్ తీసేశారు, లాట్ సైజులు పెంచారు, మార్జిన్స్ పెంచారు, ఇలా చాలా. ఇప్పుడు ఎక్స్పైరీలు కూడా తీసేశారు, చాలా వరకు ఎక్స్పైరీస్ కూడా తీసేశారు. అయినా సరే మళ్ళీ 24-25లో సేమ్ డేటా. అయినా ఎందుకు ఇంతలాగా ట్రేడ్ చేస్తున్నారు? ఎందుకు ఇంత వాల్యూమ్స్ అయితే టూ మచ్ వాల్యూమ్స్తో ట్రేడ్ చేస్తున్నారండి. సో ఎందుకు ఇంత ట్రేడ్ చేస్తున్నారు? ఇంకా వీళ్ళని ఎలా ఆపాలి అంటే దెర్ ఈజ్ అనదర్ కన్సల్టేషన్ ఈజ్ గ్రోయింగ్ అప్ అండి. అది టాక్స్ అనేవి, డిస్కషన్స్ అనేవి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న ఎటువంటి చేంజ్ రాలేదు, అప్పుడు మళ్ళీ 24-25లో సేమ్ రిజల్ట్ అయితే వచ్చింది. 1 lakh crore అనేది పోగొట్టుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎవరైతే ఈ యాక్సెసిబిలిటీ ఉందో దానికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇట్ కుడ్ బి మీ ఇన్కమ్ బట్టి మీరు ఇంతే ట్రేడ్ చేయాలి, లేకపోతే ఇంత ట్రేడ్ చేయాలి అంటే మీకు ఎడ్యుకేషన్ కానీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ట్రై చేసేసారు, స్టిల్ దే కుడెంట్ ఏబుల్ టు స్టాప్ ద లాసెస్ ఆఫ్ రీటైలర్స్. సో ఎందుకు ఇంత ఓవర్ ట్రేడ్ చేసేస్తూ ఉంటారంటే ఇట్ ఈజ్ లైక్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మనీ అనే చెప్పలేమండి, ఇది బిహేవియరల్ ఆస్పెక్ట్స్ మీద కూడా వెళ్ళిపోతుంది. ఓవర్గా ట్రేడ్ తీసుకోవడం, ప్రతి ఎక్స్పైరీకి ట్రేడ్ చేయడం, అంటే మార్కెట్లో వచ్చే ఏ న్యూస్కైనా వీళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. న్యూస్ ఇస్ కీప్ కమింగ్ కదండి. ఎవ్రీ న్యూస్కి మీరు ట్రేడ్ చేయాలంటే ఎంత చేస్తారు? అలానే క్యాపిటల్ మీద ఎంత క్యాపిటల్ మనం తెచ్చుకోవాలి, అందులో ఎంత పర్సంటేజ్ వరకు మనం లాస్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలాంటి ఒక స్ట్రాటజీ లేకుండా ఇలా ఎమోషనల్గా వెళ్ళిపోవడం కొంత ఇదైతే అసలు వీళ్ళని చాలామంది మన వెబ్సైట్స్ ద్వారా, యాప్స్ ద్వారా, వాట్సాప్లో, టెలిగ్రామ్లో కనెక్ట్ అయిపోయి ఆ పర్టికులర్గా వాళ్ళు రాస్తూ ఉంటారు కదండి. సో యూ గెట్ 20% per month. ప్రీమియం గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. ప్రీమియం గ్రూప్స్లో వీళ్ళందరినీ యాడ్ అయిపోయి అందులో వాళ్ళని కొంచెం ట్రాప్ చేయడము. అదే ఈ డాక్టర్ ఇన్సిడెంట్ కూడా, ఆయన కూడా ఒక రకంగా ఆ పర్టికులర్ ట్రాప్లోకే ఆయన వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎంత ట్రాప్ చేస్తారంటే అందులో ఒక్కరు వెళ్తే చాలు కదా. అవును, దే మై ట్రాప్ ఇంటూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ట్రాప్ చేస్తే అందులో ఒక్కరు చాలు వాళ్ళకి. అవును. సో ఇలా ట్రై చేస్తూనే ఉంటారండి, ఎవరో ఒకరు దొరుకుతారు కదా. సో ఈ డాక్టర్ అనేది మనకి హీఈస్ అ విక్టిమ్, దట్ టు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ 14 crores అండ్ నాట్ దట్ మచ్ టైం కూడా అండి, వాళ్ళు 6 monthsలోనే జరిగిపోయింది. ఈ మొత్తం ఆయన పోగొట్టుకోవడం అంతా కూడా జరిగిపోయిందండి. చాలా చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేస్తారండి వాళ్ళు. ఫస్ట్ ఒక 10 lakhs 5 lakhs ఇమీడియట్గా వాళ్ళకి ప్రాఫిట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఇదే చెప్తూ ఉన్నామండి, వాళ్ళు ఏదైతే ప్రాఫిట్ చూపిస్తున్నారో అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే అది మీ డీమ్యాట్ అకౌంట్లో జరగదు, వాళ్ళ పూల్ అకౌంట్లోనో ఏదో చూపిస్తారు. సో మీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అలా అవన్నీ ప్రిస్క్రైబ్డ్ యాప్స్ అండి, అదంతా ఫిక్స్డ్ యాప్స్ ఉంటాయి వాళ్ళకి. అందులో మీరు చూడగానే ఓహో నా 10 lakhs 20 lakhs కనపడుతుంది, అది బ్యాంక్ అకౌంట్ 10 lakhs 20 lakhs అని. సో వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక 30-40 lakhs పెడతారు. పెట్టిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, అది 1 crore ఎంతో కనిపిస్తుంది. నౌ హీ వాంటెడ్ టు టేక్ ద మనీ అవుట్. అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఈ 1 crore తీసుకోవాలంటే 20 lakhs కట్టమంటారు.
మీరు ఏం చేస్తారు, అమ్మో నా 1 crore కావాలి పోతే పోయిందని ఇంకో 20 lakhs కడతారు. సో దీస్ ఆర్ ఆల్ వన్ వే ఆఫ్ గెట్టింగ్ ఇన్ టు ద ట్రాప్. ఇలా రీటైలర్స్ అందరూ కూడా డిఫరెంట్ దీంట్లో ఎస్పెషల్లీ ఎక్కువగా ట్రేడింగ్ అయితే రీటైలర్స్ బాగా చేస్తున్నారండి. సో ఎస్పెషల్లీ ఈ ఇండెక్స్ డెరివేటివ్స్లో బాగా చేస్తూ ఉంటారు. అలానే మనకి ఏవైతే మనకి వీక్లీ ఎక్స్పైరీ, ఈరోజు కూడా మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో దాంట్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండకపోవడము, అలానే మనకి ఏంటంటే మ్యానిపులేషన్స్ బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఎలా జరుగుతాయి మ్యానిపులేషన్స్, అంటే ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళకి బయట నుంచి అదే మనం చెప్పాం కదా, ఈ వాట్సాప్లో ఈ వీటిల్లో వాళ్ళని ట్రాక్ చేసి కొంతమంది ఏంటంటే టిప్స్ ఇస్తూ ఉంటారు. మేబీ 1-2 థింగ్స్ వర్కౌట్ అవ్వగానే యూ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. అవును, నేను విన్నాను. అంటే ఒక చూశాను నేనే, పుట్టంటే లేచేది ఇంకా 2-3 సార్లు అలాగే ఫాలో అయ్యాడు. అక్కడ 2 lakhs పోగొట్టుకున్నాను మా ఫ్రెండ్. అవును అవును. సో ఇది ఏంటంటే ఫస్ట్ 2-3 టైమ్స్ ఒక్కసారి క్లిక్ అవ్వగానే దే డూ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. ఆ తర్వాత నెమ్మదిగా అమౌంట్ ని తీసుకొని, ఇంకోటి ఏంటంటే అసలు అప్పు చేసి తీసుకొస్తున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్? అది మనం ఖచ్చితంగా ఆపాలి. మీరు ట్రేడింగ్ అనేది మీరు ఎక్కడైనా లోన్లు తెచ్చి ట్రేడింగ్ పెడుతూ ఉన్నారంటే యు ఆర్ ఆల్ ఆన్ రాంగ్ ట్రాక్. అది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. ఓకే. సో అక్కడ ఆగిపోవాలి. అలానే మనం ఓవర్ ట్రేడ్ చేయకూడదు. సో ఎన్ని లిమిట్ చేసుకోవాలి, ఎన్ని ట్రేడ్ చేయాలి, అసలు మీరు డబ్బులు పోయిన తర్వాత ఒక్కసారైనా కూర్చొని మనకి ఎందుకు పోయాయి, అసలు మనం ఏం మిస్టేక్స్ చేసామని ఆలోచించుకునే టైం ఎవరికి ఉండదండి. మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకొక దాన్ని ఏమంటే రివెంజ్ ట్రేడింగ్, నేను మళ్ళీ సంపాదించేయాలి అంటే 1 లక్ష పోతే మళ్ళీ నేను రివెంజ్ అనమాట. చాలా మంది మాకు కూడా క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారండి, మేడం నాకు 1 lakh పోయింది, నేను ఎట్లయినా 5 లక్షలు సంపాదించేయాలి. అది ట్రేడింగ్లోనే. అవును, దట్ ఈస్ కాల్డ్ రివెంజ్ ట్రేడింగ్. అంటే నేను పోగొట్టుకున్నాను, నేను అక్కడే సంపాదించుకోవాలి. అక్కడ ఆ రివెంజ్ ట్రేడింగ్ మైండ్ సెట్ కూడా ఆపేయాలండి. సో ఎవరైతే సంపాదించుకున్నారో వాళ్ళు చాలా కష్టపడి ఉండొచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు ఎన్నో ఇయర్స్ వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్డ్గా ఉన్నారు. అది వీళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారు, ఎంత నేర్చుకున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎమోషన్స్ని ఎంత కంట్రోల్ చేసుకుని వాళ్ళతోనో ఒకరితో 1% మనం కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ టఫ్ కదండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఎవ్రీవన్ హ్యాస్ టు అబ్జర్వ్. సో ఇది నెమ్మదిగా ఎట్లా అవుతుందంటేనండి, మెయిన్ రీటైలర్స్గా మేము చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్కి వస్తారండి. మేడం నేను ఎస్ఐపి చేస్తాను, నాకు అసలు ఏమీ తెలియదు అంటారు ఈక్విటీ. ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే ఓన్గా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడో వీడియోలో వింటారు ఏమంటే బాబా డైరెక్ట్ అయితే చాలా డబ్బులు మిగులుతాయంట, అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేడం, నేను మీ దగ్గర ఏం చెయ్యను, నేను మొత్తం డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే సరే అండి అంటాం మేము. సరే డైరెక్ట్గా వెళ్ళిపోయారు ఫస్ట్. సో ఫస్ట్ ఇది అయిపోయింది, తర్వాత డైరెక్ట్ అయిపోయింది. డైరెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఏం చేస్తారంటే ఇదేదో బాగాలేదని చెప్పి స్టాక్స్లో పెట్టడం స్టార్ట్ చేస్తారు. పోనీ స్టాక్స్ దగ్గరైనా ఆగుతారా, ఆ స్టాక్స్ అనేవి కొంచెం కొంచెం పడడం పెరగడం, అబ్బా ఇంతకన్నా బాగుంటుందని చెప్పి ట్రేడింగ్లోకి వెళ్తారు. మొత్తం పోతుంది. అంటే జర్నీ ఎక్కడ స్టార్ట్ చేశారు, మా దగ్గర స్టార్ట్ చేసిన ఎస్ఐపి దట్ ఈజ్ ఎండింగ్ అప్ ఆల్మోస్ట్ 5 lakhs 10 lakhs లాసెస్తోని ఒక్కొక్కరే ఎండ్ అవుతున్నారండి. దీనికి కారణం ఏంటంటే మనకి టెక్నాలజీ, ఆల్ ద క్రెడిట్ గోస్ టు టెక్నాలజీ. అంతా కూడా ఒక యాప్లో ఓపెన్ చేసేసుకొని వాళ్ళే ఓన్గా చేసేసుకోవడం. ఇంత లాసెస్ అప్పుడు లేవండి. ఎప్పుడైతే మనకి ఇంత టెక్నాలజీ వచ్చేసి డిజిటల్గా మనము ఇంత రెవల్యూషన్ అయిన తర్వాత అందరూ కూడా ట్రేడింగ్ అనేది మనకి మొబైల్లో ఈజీగా ఆన్ చేసేసుకుంటున్నారు. అందరికి ఈజీ అయిపోయింది, దానివల్ల మనీ కూడా ఈజీగా పోతుంది. సో బెటర్ ఏంటంటే యూ షుడ్ కంట్రోల్ ద ఎమోషన్స్. మనం చేసుకోలేకపోయినప్పుడు మనం ఎవరినైనా ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఇన్వెస్టింగ్ చేయించుకుంటే బెస్ట్. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.